జీవో తెచ్చాడు, విలీనం అన్నాడు, కథం అయిపోయింది. టాటా బై బై అయిపోయింది అక్కడ. అవును, అంటే అది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కదా, నిలబెట్టుకున్నారు రాగానే. ఇక్కడేం బాధ వీళ్ళకి, వీళ్ళు అదే కదా హామీ ఇచ్చింది. అప్పట్లో ఆర్టీసీ విలీనం అని చెప్పి మాట తప్పాడు కేసీఆర్. అప్పుడు ఆందోళన చేస్తాడు, ఉద్యోగాలు పీకేస్తున్నాను అన్నాడు, రచ్చ రచ్చ చేశాడు, చివరికి వదిలేశాడు. ఇప్పుడు అదే ఆర్టీసీకి సంబంధించి ఇవాళ ప్రభుత్వం ఆ రోజున వాళ్ళ పట్ల మొసల కన్నీరు కార్చిన ప్రభుత్వం ఇవాళ ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంచుతున్నా లాభం వస్తుందని కథలు చెప్తుంది. లాభం వస్తుంది, ఎందుకు జీతాలు ఇవ్వవు మాకు అంటున్నారు వాళ్ళు, ఎందుకు మా బెనిఫిట్స్ ఇవ్వవు అంటున్నారు వాళ్ళు, ఆ డబ్బులు ఇయ్యని అడుగుతున్నారు వాళ్ళు. సమాధానం ఏమైనా ఉంది వీళ్ళ దగ్గర? ఉచిత బస్సు పెట్టి డబ్బులే లేకుండా నువ్వు లాభాల్లో నడుస్తుందని ఎట్లా చెప్తావు దాన్ని? శాంతం మునిగి రేపు పొద్దున వాళ్ళని రోడ్డు మీద పడేస్తే దిక్కు ఎట్ట ఉంటుంది? ఇదివరకు కేంద్ర సంస్థలు అట్టాగే ఉండేవాళ్ళు, మూసిపడేస్తే దిక్కు ఉండేది కాదు. తర్వాత ఎప్పటికో ఏళ్ల తరబడి పోరాటాల తర్వాత కోర్టుల ఆదేశాల మేరకు క్లోజ్ అయింది, ఓకే జీతాల వరకు అని ఇవ్వమంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడది ఓ రకంగా చెప్పాలంటే. అవును, కానీ ఒకటి సార్, అంత తీర్చలేని డిమాండ్ల అంటే ఓకే, ఈ విలీనం సంగతి పక్కన పెడితే ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల రేపొద్దున నిజంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించడం వల్ల వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు అనేది. కానీ అలాగని చెప్పి ప్రైవేట్ వాళ్ళు అప్పగించకుండా ఆర్టీసీ రన్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నాండి. ఇదివరకు నాకు బాగా గుర్తు, నేను కూడా కవర్ చేసాం మమ్మల్ని